మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు మనం చదువుతాం. 1 నుంచి 8 వచనాల వరకు అందరం కలిసి చదువుకుందాం. మీ బైబిల్ ఓపెన్ చేయండి. ప్రారంభిస్తుండగా మీరు నాతో కూడా గొంతు కలిపి చదవాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తూ. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొంది ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయి. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుంది. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదుమని యేసుతో చెప్పాడు. అతడు ఇంకనూ మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకొని, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టింది. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యుద్ధకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకుడని చెప్పాడు. వారు కనులెత్తి చూడగా యేసు తప్ప ఎవరునూ వారికి కనపడలేదు. దేవుడి మాటలు దీవించున్నట్లు చిన్న మాట ప్రార్థన చేశారు. మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, కరుణా సంపన్నుడా, నీకు స్తోత్రం. నీ పాదాల దగ్గర నేను ఉన్నాను నాయన. నీ కాళ్ళు పట్టుకొని అడుగుతూ ఉన్నాను. నీ మాటల దగ్గరికి మేము వచ్చాము. ఇవి నీ మాటలు, అగ్ని వంటివి, సుత్తె వంటిది, ఖడ్గము వంటిది. నీ వాక్యముతో మేము సహవాసం చేస్తూ ఉన్నాం. కొన్ని నిమిషాలు నాయన ఒక పాఠాన్ని మాకు నేర్పండి. అలసిన ప్రాణాలు, సొమ్మసిల్లిన ప్రాణాలు, కొన్ని వేసారిన ప్రాణాలు తండ్రి మీ ఎద్దకు వచ్చారు నాయన. నీ దగ్గర వాక్యం దొరుకుతుందని, నీ దగ్గర నెమ్మది దొరుకుతుందని నీ పాదముల చెంత వచ్చి కూర్చున్నాం. మనుషుని మరుగుపరచండి. మనుషుడు ఎప్పుడు కనబడినా అది వ్యర్థమే కనుక మీరే మాట్లాడండి. మనుషుడు నిష్ప్రయోజకుడు. నిలబడిన మనుషుల్ని మరుగుపరచి నీ మాటగా, నోటి బూరగా వాడుకొని అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని సమాధానముతోనూ, ధైర్యముతోనూ, పురికొల్పుతోనూ, పరిశుద్ధతతోనూ, ఆశీర్వాదంతో వెళ్ళుటకు సహాయము చేయమని నమ్మదగిన దేవునికి అప్పగించుకుంటూ స్తోత్రములనుచు నీకే మహిమ, ఘనత, ప్రభావములని ఆరోపించుకుంటూ చదవబడిన లేఖనాలను చదివిన మీ పిల్లలను ఆశీర్వదించండి. చదవబోయే లేఖనాలను కూడా దీవెనకరంగా చేసి మహిమ పొందుమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపించుకొనొచ్చు మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్య భాగంలో శిష్యులకు కలిగిన ఒక 3 అనుభవాలు, అలాగే ఆ కొండ యొక్క అనుభవాలు ఈ మధ్యాహ్నం మనము ధ్యానం చేసుకొని ముగించుకుందాం. నిన్నటి దినాన ప్రభు యొక్క అనుభూతిని, ఆయన రూపాంతరతలో ఉన్నటువంటి 3 స్థితిగతులను మనము చూసాం. ప్రకాశించుచున్న ఆయన ముఖం, వెలుగుచున్న ఆయన వస్త్రం, అలాగే ప్రకాశమానమైన ఒక మేఘము అని 3 గురించి మనం నేర్చుకున్నాం. ఈ మధ్యాహ్నం ఇదే పాఠంలో నుంచి శిష్యుల యొక్క స్థితిని ఆలోచన చేసి
ఒక ముందుకు వెళ్ళి మరొక పాఠాన్ని మనం నేర్చుకుందాం. నేను ఇలా చెబుతున్నాను చూడండి. శిష్యులు మనకి ఇక్కడ ఎలాగో కనబడుతున్నారు అని అంటే, యేసు ప్రభువు వారిని వెంటబెట్టుకొని పోయెను అని చూస్తూ ఉన్నాం. ఎలా తీసుకెళ్ళాడు? వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి అని అంటాడు. ఈ యొక్క వచన భాగాలలో ఎలాగో కనబడుతున్నారు శిష్యులు అని అంటే, ప్రభువుతో ఏకాంతంగా గడపటానికి ఇష్టపడుతున్నారు. ఇది మొదటి అనుభవం. ఎలాంటి అనుభవం ఇది? ప్రభువుతో ఏకాంతముగా గడపటానికి ఇష్టపడుతున్న శిష్యులుగా కనబడుతున్నారు. నేను ఒక మాట అంటున్నాను, నీకు సంసారం ఉంది, నీకు పిల్లలు ఉన్నారు, నీకు బాధ్యతలు ఉన్నాయి, నీకు బరువులు ఉన్నాయి, వీటన్నిటినీ ఒక్కసారైనా పక్కన పెట్టి ప్రభుతో ఏకాంతంగా గడపటానికి ఇష్టపడుతున్నావా? నీకు వ్యాపారం ఉంది, నీకు ఉద్యోగం ఉంది, నీకు పని ఉంది, నీకు ఇంటి పని ఉంది, నీకు బయట పని ఉంది, వీటన్నిటిని కూడా ఒకసారి పక్కన పెట్టి ఒక్కసారైనా ప్రభుతో ఏకాంతంగా గడపటానికి ఎప్పుడైనా త్యాగం చేస్తున్నావా? Do you have that much of time to spend with your Lord alone? దేవునితో నీవు ఏకాంతముగా వ్యక్తిగతంగా ఒంటరిగా గడపటానికి ఇష్టపడుతున్నావా? ఈ అనుభవము ఏ వ్యక్తిలో అయితే ఉండదో ఆ వ్యక్తి జీవితంలో ఆత్మీయతలో ఎదుగుదల లేదు అని సర్టిఫికెట్ ఇవ్వచ్చు. ఏ వ్యక్తి జీవితంలో అయితే దేవునితో వ్యక్తిగత సంబంధము కొరకై ఏకాంత అనుభవము ఏ వ్యక్తి కలిగి ఉంటాడో ఆ వ్యక్తిలో ఖచ్చితమైనటువంటి ఆత్మీయ ఎదుగుదల ఉంది అని సర్టిఫికెట్ ఇవ్వచ్చు. చాలామంది జీవితాల్లో కూడికలలో పార్టిసిపేట్ చేస్తున్నారు, సంఘ ఆరాధనలోనికి వస్తూ ఉన్నారు, ఉపవాస ప్రార్థనలో గుంపులలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు, కానీ వ్యక్తిగత అనుభవంలోనికి మాత్రం రావడం లేదు. నేను ఒక ఉదాహరణ ఇలాగ చెబుతాను. రాత్రి భోజనం చేశారు, దాన్ని ప్రభురాత్రి భోజనం అంటాం కదా. ఏమంటాం? ప్రభురాత్రి భోజనం. మంచిది. ఆ రాత్రి ఎంతమంది అక్కడ భోజనానికి కూర్చున్నారు చెప్పండి? ఎంతమంది భోజనానికి కూర్చున్నారు? ప్రభుతో పాటు శిష్యులు ఎంతమంది కూర్చున్నారు? 12 మంది కూర్చున్నారా? కూర్చున్నారు. ఆల్ ప్రజెంట్. దేనికి ఆల్ ప్రజెంట్? భోజనానికి ఆల్ ప్రజెంట్. ఆ తర్వాత రాయబడిన మాట, వారు భోజనమైన తర్వాత కీర్తనలు పాడుచు ఒలీవ కొండకు వెళ్ళి అని రాయబడింది. ఈ పాటలు పాడుతూ ఉన్నప్పుడు ఒకడు స్కిప్, పాటలు పాడేటప్పుడు ఒకడు స్కిప్ అయిపోయాడు. వాని పేరు ఇస్కరియోతు యూదా. అందుకే మనలో కొంతమంది ఈ పాటలు పాడేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు స్కిప్ అయిపోతారు. మిగిలింది ఇప్పుడు ఎంతమంది? 11 మంది. 11 మందిలో అందరూ రాత్రి ప్రభుతో పాటు ప్రార్థన చేయడానికి ఒలివ తోటకైతే వచ్చారు, అక్కడ ఉన్నారు. అయితే ప్రభు ఏం చేశాడంటే ఒక ముగ్గురిని తన దగ్గరికి పిలిచాను అని చేస్తాడు. ముగ్గురిని, పేతురు, యాకోబు, యోహానులను ముగ్గురిని ముందుకు పిలిచాడు. ఇప్పుడు పోతే ఇంకెంతమంది ఉన్నారు? వెనక ఎంతమంది ఉన్నారు? 11లో 3 పోతే ఎంత? 9, 8 మంది వెనుకున్నారు, ముగ్గురు ముందరున్నారు. వేరియేషన్. 12 మంది భోజన సమయం. ప్రయాణంలో ఒలీవల ప్రార్థనకు వెళ్ళేటప్పుడు మాత్రం 11 మంది. ప్రార్థనలో 11 మందిలో ప్రత్యేకపరచబడిన వారు మరి ముగ్గురు కనబడుతూ ఉన్నారు. ప్రభువు ఇంకో పని చేశాడు. ఆ ముగ్గురిని కూడా అక్కడనే ఉంచి తాను ఒంటరిగా రాతివేతంత దూరము వెళ్ళి ప్రార్థన చేశాడు. ఒంటరి అనుభవం ప్రభు చూపించాడు. ఒక ఎగ్జాంపుల్ దైవ గ్రంథంలో ఒక వ్యక్తిని నేను చూపిస్తాను. మనకు తెలుసు, ఆదికాండం 32వ అధ్యాయంలో ఎవరు కనబడతారు? యాకోబు కనబడతారు. చూడండి ఒకసారి ఆయన జీవితంలో కలిగిన అనుభవాన్ని ఒక్కసారి మన జీవితంలో పాఠంగా జ్ఞాపకం చేసుకుందాం.
అనేక మార్లు ఈ వచ్చిన భాగాన్ని మనం చదివినప్పటికీ మరొకసారి చదువుకుందాం. 32వ అధ్యాయము ఆదికాండం 22వ వచనం నుంచి 24వ వచనాల వరకు చదువుకుందాం. ఆదికాండం 32వ అధ్యాయము 22వ వచనం నుంచి. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయింది. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసాను. యాకోబు ఒక్కడు మిగిలేను. చాలు. యాకోబు జీవితంలో ఒక్కడు నిలిచిన అనుభవం కనబడుతుంది. యాకోబుకున్నంత యాసంగం మనకుందంటారా? ఒక భార్యనే ఏగలేక, ఆమె నుంచి తప్పించుకొని ప్రార్థన చేయలేక టైం లేదంటున్నారు చాలా మంది. ఈయనకు భార్యలున్నారు, భార్యలతో పాటు దాసీలు ఉన్నారు, దాసులు ఉన్నారు. ఇద్దరు పిల్లలకే ఏగలేకుంటున్నాం. ప్రార్థన చేయనీయట్లేదన్నా వీడు నన్ను. మరి యాకోబు పిల్లలు ఎంతమంది? 11. అంటే ఇంకా అటు వరకు ఆ లెక్కకు. మరి ఇంత యాసంగాన్ని, ఇంత పిల్లలు కలిగిన యాకోబు ఎట్ట ప్రార్థనకు ఒక్కడు నిలిచిందా? ఆలోచన చేయండి. ఛాలెంజింగ్ లైఫ్లు ఉన్నాయి దైవ గ్రంథంలో. మనదే సంసారం, మనదే యాసంగం, మనదే సంసార సాగరం అని అనుకుంటూ ఉంటాం. నీకంటే మించిన సాగరం ఉంది యాకోబు. ఎన్ని పరిస్థితుల గుండా యాకోబు వెళ్ళాడో ఆలోచన చేయండి. ఒకవైపు తండ్రి దగ్గర నుంచి భయం, వెనక చూస్తే తన మామ దగ్గర నుంచి భయం, ముందర చూస్తే తన అన్నతో భయం. ఇన్ని భయాల గుండా ఇంతమంది సంసారంలో ఇంతమంది ఉంటుండగా తన పిల్లలు, భార్యలు, దాసదాసీలు, ఎట్లు, ఇలాగూ పశువులు, గాడిదలు ఇన్ని పెట్టుకొని కూడా యాకోబు డిసైడ్ అయ్యాడు, ఇది కాదు, నా దేవునితో నేను వ్యక్తిగతంగా గడపాలనుకున్నాడు. వారందరినీ రాత్రి ముందుకు పంపివేశాడు. యబ్బోకు రేవులో యాకోబు ఒక్కడు మిగిలాను. ఇది అండి ప్రభువుతో ఏకాంత అనుభవం అంటే ఇదేనండి. ఏకాంతంగా నువ్వు ఎప్పుడైతే ప్రక్కకొస్తావో నీకు ఎవరు దొరుకుతారో తెలుసా? దేవుడు దొరుకుతాడు అంతే. యాకోబుకు దేవుడు దొరికాడంతే, దొరికాడు. దేవునికి ఏమన్నా టైంపాస్గా యాకోబు దగ్గరికి వచ్చాడా? కాదు. ఆ రాత్రి ఒక నరుడు యాకోబుతో రాత్రంతా పెనుగులాడినట్లు చూస్తూ ఉన్నాను. ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు ఒంటరితనాన్ని ప్రభు కొరకై అర్పించుకుంటావో ఆ క్షణాన నీకు ప్రత్యక్షమయ్యేవాడు దేవుడు అంతే. మందలో ఒక గొర్రెపిల్లగాను ఉంటావేమో కానీ ప్రత్యేకముగా మాత్రం ఉండలేదు. నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒక మనుషునికి ఎన్ని గొర్రెలు ఉండేను? ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెలను మేపుతూ ఉన్నాడు. ఇప్పుడు ఒక గొర్రె ఏమైంది? తప్పిపోయింది. అది తప్పిపోయింది, అది గొర్రె కాబట్టి మాట్లాడుకుంటున్నాం. గొర్రెకున్న లక్షణం సర్వసాధారణ దానికి మనంత జ్ఞానం దానికి లేదు కాబట్టి గొర్రె ఏమైంది? తప్పిపోయింది. తప్పిపోయిన ఆ గొర్రె దగ్గరికి 99 ఏం చేశాడు? వదిలిపెట్టాడు. ఒక్కదానికోసం వెళ్ళాడు. నా ఇంటెన్షన్ ఏంటి అంటే ఆ భావంలో ఒంటరితనం ఎక్కడ ఉంటే అక్కడ ప్రభు ఉంటాడు. సుమి, నీ జీవితంలో ఎప్పుడైతే ప్రభుతో ఏకాంతంగా గడపాలని ఇష్టపడతావో ఆ క్షణం, ఆ పాయింట్లో దేవుడు నీతో గడపటానికి ఇష్టపడతాడు. యాకోబు ఒక్కడు మిగిలేను. ఆయన వచ్చి పడ్డాడంతే ఆయన దగ్గరికి. ఎవరి దగ్గరికి? యాకోబు దగ్గరికి వచ్చాడు. వచ్చి పెనుగులాట స్టార్ట్ చేశాడు. నీవు నేను ఒంటరిగా ఎప్పుడైతే గడుపుతామో అప్పుడు ప్రభు మనకు తోడై ఉంటాడు. మంచిది, దాటి వెళ్దాం. చూడండి, వారి అనుభవం ఏకాంత అనుభవంగా మొదటి మాటను మనం చూస్తూ ఉన్నాం. శిష్యులకు కలిగిన మొదటి అనుభవం ఈ రూపాంతర కొండ మీద ఏమిటి అంటే ప్రభువుతో ఏకాంతముగా గడపటం అనేది చూస్తూ ఉన్నాం.
రెండవ అనుభవాన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి. 5వ అధ్యాయం 4, 5 లేదా 3వ వచనాన్ని చదువుకున్నాం. తర్వాత 5వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 3వ వచనం, ఇదిగో మత్తయి సువార్త 17వ అధ్యాయము 3వ వచనం, ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. చాలు. అలాగే 5వ వచనాన్ని చదువుకుందాం. అతడు ఇంకనూ మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఆ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా. 2 విచిత్ర అనుభవాలు శిష్యులు పొందుతున్నారు. 2 వినూత్నమైన అనుభవాలు ఈ కొండ మీద శిష్యులు పొందుతున్నారు. ఏమిటి ఈ వినూత్నమైన అనుభవము అంటే, ఎప్పుడైనా చచ్చినోళ్ళను చూసారా? ఎవరైనా చనిపోయిన వాళ్ళని చూసినారు? ఎవరైనా కలలో కాదు, అంటే సమాధి చేసిన తర్వాత తిరిగి లేచి వచ్చినట్టు చూసారా? ఎప్పుడైనా చూసారా? ఇక చూసినామంటే మన సంగతి అయిపోయినట్టే కదా. మంచిది. వీరికున్న ఒక అనుభవం ఏంటంటే, పాత నిబంధన భక్తులను ఇప్పుడు చూస్తున్నారు. ఇది ఎలా సాధ్యమైంది? ఎలా సాధ్యమైంది అంటే, ప్రభువు రూపాంతర కొండ మీద అనేక అద్భుతమైన కార్యాలు చూపించడానికే వారిని తీసుకొని వెళ్ళాడు. ప్రభు అక్కడ ఉన్నాడు. ప్రభుతో మాట్లాడటానికి వారు వచ్చారు కాబట్టి చూడగలిగారు. ఈ పర్మిషన్ ఎవరిచ్చారు? ప్రభువు ఇచ్చాడు. ఎవరిచ్చారు? ప్రభువే ఇచ్చాడు. ప్రభు వారితో లేకపోతే భూతాలను చూస్తాం. ప్రభు మనతో ఉంటే భూతకాలాన్నైనా చూడగలుగుతాం. ఇక్కడ ఏలియాను మోషేయు కనబడుతున్నారు. ఈ ఇద్దరికి కూడా కొన్ని అనుభవాలు సిమిలారిటీగా ఉంటాయి, అంటే ఒకే రకంగా ఉంటాయి. మోషేకు దుప్పటి ఉంది, ఏలియాకు కూడా ఏముంది? దుప్పటి. మోషేకు మేఘంతో అనుభవం ఉంది, ఏలియాకు కూడా మేఘముతో అనుభవం ఉంది. మోషే కూడా ప్రవక్తగా పిలువబడ్డాడు, ఏలియా కూడా ప్రవక్తగా పిలువబడ్డాడు. ఇద్దరు కూడా రాజుల ఎదుట నిలవబడ్డారు. మోషే రాజుల ఎదుట నిలవబడ్డాడు, ఏలియా కూడా రాజుల ఎదుట నిలవబడ్డాడు. ఇద్దరు అద్భుతములు సూచక క్రియలు చేశారు. మోషే చేశాడు, ఏలియా చేశాడు. ఇద్దరికి కూడా కొండ అనుభవం ఉంది. ఏ అనుభవం ఉంది? కొండ అనుభవం ఇద్దరికి ఉంది. మోషేకు ఉంది, ఏలియా. ఇలాగూ చెప్పుకుంటూ పోతే మోషేకు, ఏలియాకు అనేకమైన సమాంతర అనుభవాలు ఉన్నాయి. వారిద్దరూ వచ్చారు. వారు ప్రభుతో మాట్లాడుతుండగా వీరు చూస్తూ ఉన్నారు. ఎవరు చూస్తున్నారు? పేతురు, యాకోబు, యోహానులు చూస్తూ ఉన్నారు. మంచిది. ఇంతవరకు బాగుంది. ఇప్పుడు 5వ వచనములో 6వ వచనములో ఏం కనబడుతుంది అంటే, శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా. కొండ అనుభవంలోనికి, ఆ పర్వత అనుభవంలోనికి వెళ్ళిన తర్వాత శిష్యులలో ఉన్నటువంటి ఒక వినూత్నమైన సమయం, ఒక కార్యం ఏం జరుగుతుందంటే, నేరుగా పరలోకం నుంచి వస్తున్న ఒక స్వరాన్ని వింటున్నారు. ప్రభుతో నువ్వు గడిపితే నీకు కలిగేటటువంటి లాభం ఏంటంటే, యు కెన్ లిజన్ ద వాయిస్ ఫ్రమ్ ద హెవెన్. దేవుని యొక్క వాక్యము ద్వారా ఆయన స్వరమును మన అంతరంగములో ఉన్నటువంటి అంతరంగ పురుషుని ద్వారా పరిశుద్ధాత్ముని సహాయము చేత దేవుడు మాటలాడుచున్న స్వరం మనం వినగలుగుతాం. ఈ అనుభవంలోనికి నువ్వు రాగలుగుతున్నావా? ఈ అనుభవంలోనికి నువ్వు వస్తే
నీ జీవితంలో రూపాంతరత ప్రారంభమవుతుంది. లేనట్లయితే ప్రభు నమ్ముకున్నప్పటి నుంచి సమాధి చేసేంత వరకు మార్పే ఉండదు మన జీవితం. నూతన మార్పు మన జీవితాలలో ఉండనే ఉండదు. నేను అడుగుతున్నాను, ప్రభు నీతో స్వయాన మాట్లాడుతున్న అనుభవం నీవు ఎప్పుడైనా అనుభవించావా? ఎప్పుడైనా అనుభవించావా? నీతోనే నీవు వ్యక్తిగతంగా ప్రభువుతో గడిపితే, ఆ రూపాంతర కొండ అనుభవాన్ని నువ్వు గడిపితే, ప్రభువు నీతో మాట్లాడుతున్న స్వరం వినగలిగే అనుభవం. చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక వ్యక్తి యొక్క అనుభవాన్ని మనం ఇలాగ జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వ్యక్తి కూడా ఒంటరిగానే ఉన్నాడు. ఈ వ్యక్తి కూడా వ్యక్తిగతంగా ఒంటరిగా పడి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, ఏమి చేతనైతేనేమి ఒంటరి అనుభవాన్ని నువ్వు అనుభవిస్తున్నావా? అయితే అది మంచి అనుభవమే. చూడండి, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 9వ వచనం నుంచి మనం చదువుకుందాం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము, యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తము పద్మాసు దీపమున పరవాసినైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి. చూడండి, చాలు. యోహాను కూడా కారణం ఏమిటైనా కానీ అతడు పద్మాసు దీపంలో పరవాసి అయి ఒంటరిగా అనుభవిస్తూ ఉన్నాడు. ఒంటరిగా ఉన్నటువంటి యోహాను జీవితముతో యోహానులోనికి దేవుని సహవాసము ప్రవేశిస్తూ ఉంది. ప్రవేశించి ఆ పద్మాసు దీపంలో ఒంటరిగా ఉన్నటువంటి యోహానుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక స్వరము. ఆ స్వరము 12వ వచనంలో, ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని యోహానుతో మాట్లాడిన స్వరం, యోహానుకు ప్రతిధ్వనించిన స్వరం మాత్రమే కాకుండా ఆ స్వరము యోహానును వెనక్కి తిరిగి చూసేటట్టుగా చేస్తూ ఉంది. వెనక చూడ తిరిగేను. మన జీవితాలను త్రిప్పివేసే స్వరాలవి. మన జీవితాలను మన యొక్క స్థితిగతిని టర్న్ చేసే జీవిత పరిస్థితి ఆయన స్వరం మనల్ని తిప్పివేస్తుంది. నువ్వు వెళ్తున్న మార్గము చక్కనిది కాదు. నువ్వు వెళ్తున్నటువంటి మార్గము దిగులుతో కూడినది. నువ్వు వెళ్తున్న మార్గము నిట్టూర్పుతో కూడినది. అయితే దేవుని స్వరం వినబడుతుంది. అది నిన్ను ఇటు చూడమని వెనక్కి తిప్పుతూ ఉంది. అలాగే అబ్రహాము జీవితంలో కూడా అర్పణ అర్పించడానికి తన కుమారుని తీసుకొని పోయినప్పుడు, ఖడ్గము పైకెత్తినప్పుడు, తన కుమారుడైన ఇస్సాకు మీద చేయి వేయటానికి వచ్చినప్పుడు అబ్రహామా అబ్రహామా అని పిలిచాడు. ఆ స్వరము వినినప్పుడు అతడు కనులెత్తి వెనక తట్టు చూచాను అని చూస్తూ, నీ ముందున్నది కాదు అర్పణ అబ్రహామా, వెనక తట్టు చూడము, నీ కొరకై ఒక పొట్టేలు కనబడుతుంది. నువ్వు అర్పించాల్సుకున్నటువంటి లేదా నా మాట ప్రకారము తీసుకొని వచ్చిన నీ కుమారుడైన ఇస్సాకును కాదు. దెర్ ఈజ్ ఎ సొల్యూషన్ టర్న్ బ్యాక్ అని అంటున్నాడు. ఒక్కసారి వెను తిరిగి చూడు, అక్కడ సొల్యూషన్ ఉంది అని అంటున్నాడు. దిగులుతో ఉన్నటువంటి, బాధలో ఉన్నటువంటి, కష్టకాలంలో ఉన్నటువంటి యోహాను పద్మాసు దీపంలో ఉండగా యోహానును పిలిచిన స్వరం వెనక్కి తిరిగేటట్లుగా చేసింది. మాత్రమే కాదు, ఈ స్వరము ఎలాంటిది అని అంటే ఇది విస్తార జల ప్రవాహంల వంటి కంఠస్వరమని 15వ వచనంలో ప్రకటన గ్రంథం 1:15లో కనబడుతుంది. చూడండి, మధ్య భాగంలో నుంచి చదువుతున్నాను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండేను అని చూస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వారలారా, శిష్యులకు కలిగిన రెండవ అనుభవం ఏమిటి అని అంటే దేవుని స్వరం వింటున్నారు. ప్రతిదినం వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, ప్రభుతో క్వైట్ టైం చేస్తూ ఉన్నప్పుడు, ఆ యొక్క వాక్యం వింటూ చదువుతూ ఉన్నప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు వినపడుతుందా దేవుని స్వరం? ఆగిపోయిందా? ఒకప్పుడు వినపడేదే కానీ ఇప్పుడు వినపడటం లేదు అని అనిపిస్తుందా? దేవుని స్వరం ఆగిపోయిందా?
మరలా ప్రయత్నం చేయి. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. దేవునితో సమాధానపడి దేవుని స్వరం వినటానికి ఎల్లప్పుడూ భక్తుడు సిద్ధపడి ఉండాలండి. సామాన్యమైన క్రియ కాదు. దేవుని మాట వినకుండా జీవితం గడపడం సాహసం. దేవుని మాట వినకుండా దినాన్ని ప్రారంభించడం ఒక సాహసోపేతమైన క్రియ. అలా చేయకండి, అలా చేయకండి. దేవుని స్వరం విన్న తర్వాతనే మన దినాన్ని ప్రారంభించడం ఎంతైనా క్షేమకరం. మూడవ మాటను నేను చెప్తున్నాను చూడండి. మూడవ అనుభవం శిష్యులలో కనబడుతుంది. మత్తయి సువార్త 17వ అధ్యాయము 7వ వచన భాగాన్ని చదువుకుందాం. యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకూడదని చెప్పిన చాలు. వారిలో కలుగుతున్న మూడవ అనుభవాన్ని చూపిస్తూ ఉన్నాను. అదేంటంటే వారు బోర్ల పడ్డారు. ఆ స్వరం విన్నప్పుడు వారు బోర్ల పడ్డారు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, దగ్గరికి వచ్చి వారిని ముట్టి లెండి భయపడకూడదు అని చెప్తాడు. ప్రభు యొక్క ఒక గొప్ప కార్యం ఏంటంటే పడిన వారిని లేవనెత్తుతూ ఉన్నాడు. ముట్టి లెండి అని ప్రభు బలపరుస్తూ ఉన్నాడు. ఈనాడు త్రోసేవారినే చూస్తున్నాం కానీ లేపేవారిని చూడటం లేదు మన జీవితాల్లో. ఈనాడు ప్రభు నీ దగ్గరికి వచ్చి నిన్ను ముట్టి లెండి. మూడవ అనుభవం నీ జీవితంలో ఇలా ఉండాలి. దేవుడు నిన్ను బలపరిచేటటువంటి విధానం కనబడాలి. మాత్రమే కాకుండా ఆయన వాగ్దానం కూడా కనపడాలి. ఇక్కడ కొన్ని విషయాలు కొంచెం లోతుగా చదువుకుందాం చూడండి. యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి, రెండవది లెండి భయపడకుడి అనే 3 విషయాలు కనబడుతున్నాయి. ఒకటి, ఆయన ముట్టాడు. ఆయన ముట్టాడు అని అంటే బలహీనులు ఏమవుతారు చెప్పండి? బలం పొందుతారు. అనారోగ్యంగా ఉన్నవారు ఏమవుతారండి? ఆరోగ్యం పొందాల్సింది. ఆయన ముట్టాడు అని అంటే మూలుగులతో పడినవాడైనా కూడా లేచి నిలవబడాల్సింది. ఆయన ముట్టాడు అని అంటే ఎలాంటి స్థితిగతి అయినా నీ జీవితంలో మార్పు పొందాల్సింది. మరణం మీద శవాన్ని ఎత్తుకొని పోతూ ఉన్నారు. యేసు ప్రభు వారు చూశారు. ఆ తల్లి అల్లాడిపోతుంది. ఒకటే కుమారుడు చనిపోయాడు. వెళ్ళాడు ప్రభు. ఆ పాడెను ముట్టగా చచ్చిన వాడు ఏం చేశాడు? లేచి కూర్చో. ప్రభుతో వ్యక్తిగతంగా గడిపితే, ప్రభుతో ఏకాంత అనుభవంలోనికి వెళ్తే ఆయన మనల్ని ముట్టుచున్నాడనే స్పర్శ అనుభవిస్తాం. ఏమనుభవిస్తాం? ఆయన మనల్ని తాకుచున్నాడన్న అనుభవాన్ని అనుభవిస్తాం. ఎప్పుడైనా అనుభవించావే జీవితం? ప్రభు నన్ను తాకుతున్నాడని ఎప్పుడైనా అనుభవించావు? రెండవ మాట, ఆయన లెండి అంటున్నాడు. పడిన వారికి ఒక భరోసా ఇస్తున్నాడు. లెండి. చాలా మంది జీవితంలో దైవ గ్రంథంలో పడ్డారు. ప్రభు బలపరిచాడు. లే. మూడవదిగా ఒక వాగ్దానం ఇస్తున్నాడు ప్రభు. ఏమిస్తున్నాడు? ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటది? భయపడకండి, భయపడకండి. ఈ వాగ్దానం ఎంత పవర్ఫుల్ అంటే దైవ గ్రంథంలో అంత పవర్ఫుల్ వాగ్దానం. ఈరోజు కోటాను కోట్ల మంది జీవిస్తున్న ఈ ప్రపంచంలో మానవునికి కావలసిన ఒకే ఒక అద్భుతమైన వాగ్దానం ఏంటో తెలుసా? భయపడకండి. ఎందుకని? మానవుడు భయానికి లోనయ్యాడు. డబ్బున్న భయం నుంచి తప్పించుకోలేకపోతున్నాడు. బలమున్న భయంతో నుంచి తప్పించుకోలేకపోతున్నాడు. ధనమున్నా, బలగమున్నా, అందమున్నా, ఐశ్వర్యమున్నా దేని నుంచి తప్పించుకోలేకపోతున్నాడు తెలుసా? మానవుడు భయములో నుంచి తప్పించుకోలేకపోతున్నాడు. ప్రభువుతో విరుగున్నటువంటి వ్యక్తిగత బాంధవ్యం, దేవునితో ఉన్నటువంటి, ప్రభుతో ఉన్నటువంటి ఏకాంత అనుభవం వీరి జీవితాల్లో వాగ్దానాన్ని వశపరుచుకుంటున్నారు. ఏ వాగ్దానం అది? భయపడకుడి, భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నాను, భయపడకము. యెహోషువతో సెలవిచ్చాడు. భయపడకము మోషేతో అన్నాడు. ఈరోజు నీతో కూడా ప్రభు అంటున్నాడు, భయపడకు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? భయపడకము అని ప్రభు సెలవిస్తున్నాడు. నేను శిష్యుల యొక్క 3 అనుభవాలు ఇక్కడ ఆపేసి ఒక 2 నిమిషాలు వేరే సంగతులు చెప్పి ముగించడానికి ఇష్టపడతాను. ఒకటి, వారు ప్రభుతో ఏకాంతాన్ని అనుభవించారు. రెండవది, ప్రభు యొక్క స్వరం వినేటటువంటి అనుభవాన్ని చూశారు. మూడవదిగా, ప్రభు యొక్క స్పర్శను, ప్రభు యొక్క వాగ్దానాన్ని పొంది అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం.
ప్రియమైన దేవుని వారు, ఇలాంటి 3 అనుభవాలు నీ జీవితాల్లో ఉన్నాయా? లేకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రభువా, ఈ అనుభవం నా జీవితంలో కావాలి. ఎప్పుడైతే ఈ అనుభవంలోనికి నువ్వు వస్తావో అప్పుడే గొప్ప కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. అప్పుడే నీ జీవితంలో మార్పు, నీ కుటుంబంలో మార్పు, ఆత్మ సంబంధమైన ఎదుగుదలలో మార్పు కనబడుతుంది. మంచిది. ఇంతకు వీరు ఎక్కిన కొండ ఏంటంటే, ఇది రూపాంతర కొండ. ఈ కొండనే, ఇది ఉన్నటువంటి స్థానమును బట్టి ఈ కొండ పేరు తాబోరు కొండ అని కూడా దైవ గ్రంథంలో అనేక ఆధారాలు కనబడుతున్నాయి. ఈ తాబోరు కొండకు మరికొన్ని కొండలకు మధ్య సంబంధం కనబడుతుంది. ఆ కొండల సంబంధం ఏంటో మనం చూసి ఈ పాఠాన్ని ముగించుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 18వ వచన భాగం. పర్వతములలో తాబోరు ఎట్టిదో, సముద్ర ప్రాంతములలో కర్మేలు ఎట్టిదో, నా జీవముతోడు అతడు అట్టివాడైన. చాలు. ఇక్కడ కొన్ని పోలికలు కనబడుతున్నాయి. ఒకటి తాబోరు కనబడుతుంది, అలాగే పర్వతములలో తాబోరు ఎట్టిదో, సముద్ర ప్రాంతములలో కర్మేలు అట్టిది అని. కర్మేలు సముద్రమా పర్వతమా? కర్మేలు సముద్రమా పర్వతమా? అది కూడా పర్వతమే, అది కూడా పర్వతమే. తాబోరుకు కర్మేలుకు ఒక పోలికగా ఇక్కడ చూస్తూ. ఇంకో మాట చదవండి, 89వ కీర్తన 12వ వచనాన్ని చదువుకుంది. 12వ వచనం. రైట్. 89 కీర్తన 89 12. ఉత్తర దక్షిణములను నీవే నిర్మించిదివి, తాబోరు హెర్మోనులు నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయుచున్నవి. చాలు. ఇక్కడ తాబోరుతో మరొక కొండ, మరొక పర్వతం అనుభవం కలిగి ఉంది. ఏదది? హెర్మోన్. ఇప్పుడు ఎన్ని కొండలైనాయి? మొత్తం ఎన్ని పర్వతాలైనాయి? 3. ఒకటి తాబోరు, రెండవది కర్మేలు, మూడవది హెర్మోన్. ఈ 3 కొండల అనుభవాన్ని 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటిది, హెర్మోను కొండను గురించి మనం ఆలోచన చేస్తే కీర్తనల గ్రంథం 113వ కీర్తన 113వ కీర్తన 133వ కీర్తన, క్షమించండి, 133వ కీర్తన 3వ చరణాన్ని చదువుతుంది. సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలు. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని చెబుతూ సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును అని చూస్తూ. హెర్మోను సహవాసానికి గుర్తుగా కనబడుతుంది. హెర్మోను దేనికి కనబడుతుంది? గుర్తుగా, సహవాసానికి గుర్తుగా కనబడుతుంది హెర్మోను కొండ. అది మంచు వలె, దాని మంచు దిగజారుతున్నటువంటిదిగా కనబడుతుంది. హెర్మోను మంచు వలె సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె. అక్కడ సియోను కొండలు కనబడుతున్నాయి. ఆ సియోను కొండల మీదకి ఏ మంచు వచ్చి దిగుబడుతుందంట? హెర్మోను మీద నుంచి వస్తున్నటువంటి మంచు సియోను కొండల మీదకి వస్తుంది. అనగా ఒకరి నుంచి మరి ఒకరికి సంబంధాలు కలుపుతూ ఉంది. ఒకరి మధ్యలో ఒకరికి మంచు సంబంధం కలిగి ఉన్నట్టు కనబడుతుంది. ఈ యొక్క సంబంధమే సహవాసానికి, ఐక్యతకు గుర్తుగా కనబడుతుంది. ప్రియులారా, నీవు కొండ ఎక్కే అనుభవంలోనికి వస్తే హెర్మోను కొండ నేర్పుతుంది గొప్ప సహవాసం కలిగి మనం జీవించాలి. ఒకరి మధ్యలో ఒకరం సహవాసం కలిగి జీవించాలని హెర్మోను కొండ ఐక్యతను చూపిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది.
రండి, మరొక కొండను గురించి నేను తెలియజేస్తాను. కర్మేలు పర్వతమును గురించి జ్ఞాపకం చేసుకుందాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 42వ వచన భాగాన్ని చదువుకుందాం. 42వ వచన భాగాన్ని. అహాబు భోజనము చేయబోయేను కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య నుంచుకొనెను. కర్మేలు అనేక వాటికి సాదృశ్యంగా కనబడుతున్నాను. ఈ మధ్యాహ్నం ఒకటిని మనసులో ఉంచుకోవటానికి చెబుతున్నాను. ఇది పోరాట ప్రార్థనకు గుర్తుగా కనబడుతుంది. ఏలియా ప్రార్థన ఎట్లా చేస్తున్నాడంటే, తన మోకాళ్ళ మధ్యలో తల వంచుకొని ప్రసవ వేదన పడుచున్న శ్రీవలి ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇలాంటి ప్రార్థన అనుభవం నీ జీవితంలో ఉండాలి అంటే, కర్మేలు కొండ అనుభవం నీ జీవితంలో ఉండాలి అంటే, తప్పక కొండ ఎక్కే అనుభవం నీకు కావాలి. కర్మేలు కొండ ఏమి నేర్పిస్తుంది అని అంటే, ప్రార్థనను నేర్పిస్తుంది. హెర్మోను కొండ ఫెలోషిప్ను నేర్పిస్తే, కర్మేలు కొండ పర్వతం ఇది మనకు ఏం నేర్పిస్తుందంటే ప్రార్థనను నేర్పిస్తుంది. ఏలియా చేసిన ప్రార్థనగా కనబడుతుంది. ఎంత గొప్ప ప్రార్థన చేశాడో! అయ్యో, ముఖము మోకాళ్ళ మధ్యలో ఉంచుకొనిను అని చూస్తూ ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన. నీ జీవితంలో అద్భుతమైన మార్పులు కనబడాలంటే, వండర్ఫుల్ థింగ్స్, మ్యారవలస్ థింగ్స్ జరగాలంటే ప్రార్థన కూడా అంత గ్రేట్గా ఉండాలి. చిన్న చిన్న ప్రార్థన కాదు, మామూలు ప్రార్థన కాదు, 3 మాటల ప్రార్థన కాదు. ప్రార్థన ఎలా ఉండాలి? కన్నీటితో ప్రసవ వేదన పడినంత ప్రార్థన ఉండాలి. మన ప్రభు ప్రార్థన ఎలాగ చేశాడో తెలుసా? ఆయన ప్రార్థన చేస్తూ ఉంటుండగా చెమట రక్తపు బిందువుగా మారిపోయింది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అంత వేదనతో ప్రభు ప్రార్థన చేస్తుంది. ఇది కర్మేలు నేర్పుతున్న పాఠంగా కనబడుతుంది. చివరిగా మత్తయి సువార్తలో చదువుకున్నాం పాఠం తాబోరు కొండ. ఈ తాబోరు పర్వత అనుభవాలు అనేకం ఉన్నాయి. దెబోరా యుద్ధం చేయటానికి సమకూర్చబడిన స్థానం తాబోరు కొండ దగ్గర. ఇంతవరకు కీర్తనల గ్రంథంలో 89:12 చదువుకున్నట్లుగా ఉత్సాహధ్వని వినబడుతుంది అంట. ఎక్కడ? హెర్మోను తాబోరు కొండల దగ్గర ఉత్సాహధ్వనికి సూచనగా కనబడుతుంది. యుద్ధముల ప్రతిధ్వనికి సాదృశ్యంగా తాబోరు కొండ కనబడుతుంది. పర్వతములలో తాబోరు అని నిలిచినదిగా కనబడుతుంది. వీటన్నిటితో సమకూర్చుకొని మత్తయి సువార్తలో రాయబడిన ఈ సంగతులను చూస్తున్నప్పుడు దీనికి రూపాంతర అనుభవం కనబడుతుంది. దేవుని స్వరం వినబడిన స్థానంగా కనబడుతుంది తాబోరు కొండ. సహవాసం, పేతురు, యాకోబు, యోహానుల సహవాసం అక్కడ కనబడుతుంది. ఏలియా, మోషేల ప్రత్యక్ష స్థానం అక్కడ కనబడుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రూపాంతర స్థితి కనబడుతుంది. నేరుగా పరలోకం నుంచి తండ్రి యొక్క స్వరమే అక్కడ దిగి వస్తుంది. తాబోరు యొక్క క్యాపబిలిటీ. నీ జీవితంలో ఈ 3 కొండల అనుభవాలు నీకుంటే, విశ్వాస జీవితంలోనూ, పవిత్ర జీవితంలోనూ, దేవుని కొరకు రోషంగా బ్రతికే విషయంలోనూ, విశ్వాసాన్ని గ్రేట్గా ముగించడానికి ఈ 3 అనుభవాలు నీ జీవితంలో గొప్పవి. ఒకటి సహవాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి, రూపాంతర అనుభవం నీ జీవితంలో ఉండాలి. ఇలాంటి అనుభవాల గుండా నువ్వు వెళితే గొప్ప మేలులు పొందుతావు. ఇంకా ఇలాంటి అనుభవంలోనికి రాలేదా? ప్రభు నిన్ను పిలుస్తాను. ఒకవేళ శిష్యులలాగా నీ స్థితి, పడిపోయిన స్థితి, బోర్లా పడిన స్థితి ఉంటే, ప్రభు కొండ మీదనే ఉన్నాడు కాబట్టి ముట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభు. కొండ మీదికి ఎప్పుడు వెళ్తే
అక్కడికి శిష్యులు పరిగెత్తుకొని వస్తారు. ఈరోజు చదువుకున్న ఈ మాటలో నుంచి శిష్యులలో ఉన్న 3 అనుభవాలు, 3 కొండల అనుభవాలు మన జీవితంలో ఉన్నాయి. ప్రార్థన ఉందా? దేవుని పిల్లలతో సహవాసం ఉందా? ప్రభుతో ఏకాంత అనుభవం, రూపాంతర అనుభవం నీ జీవితంలో ఉందా? లేకపోతే ఈ దినము నుంచైనా ప్రభుతో సహవాసం చేయటానికి ప్రభు నిన్ను పిలుస్తాను. ఎంతకాలం ఎవరినో మోసపుచ్చటానికి నా జీవితం, నీ జీవితం ఉండటానికి వీల్లేదు. భక్తి కనపరచడానికి, ఎవరి మధ్యలో ఏదో చేయటానికి మనకు అక్కర్లేదు. యథార్థమైన మంచి మనసు, నిజమైన వ్యక్తిత్వం కలిగి, యథార్థమైన మనస్సు కలిగి మంచి భక్తిని మనము పాటించగలిగితే ప్రభు మనకు తోడై ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకో. అందరూ తలలో ఉంచండి, ప్రార్థన చేసుకో. కొండ మీదికి రాకుండా ఎక్కడైనా తప్పిపోయావా? కొండ అనుభవంలోనికి రాకుండా ఎక్కడైనా మిగిలిపోయావా? కొండ కొరకు ప్రాకులాడు. కొండతో నీకున్న అనుభవం చాలా అవసరమైంది. కొండ మీద ప్రభు ఉన్నాడు, కొండ మీద దేవుని వాక్యం ఉంది, కొండ మీద రూపాంతర అనుభవం ఉంది, కొండ మీద బోధ ఉంది, కొండ మీద వాగ్దానం ఉంది, కొండ మీద ధైర్యం ఉంది. ఆదరించే ప్రభు ఉన్నాడు. కొండ మీదకి రా. ప్రభుతో ఏకాంత అనుభవం ఉందా? ప్రభు స్వరం వినే అనుభవం నీకుందా? ప్రభు వాగ్దానమును, ప్రభువు యొక్క స్పర్శను అనుభవించే అనుభవం నీకుందా? ఇవి జరగాలంటే వ్యక్తిగతమైన సంబంధం ప్రభుతో నీకు ఉండాలి. ఒకసారి చెక్ చేసుకో, ఎంతవరకు ప్రభుతో నీ వ్యక్తిగత సంబంధం ఉంది. వ్యక్తిగతమైన సంబంధం ఇతరులతో ఉన్నావేమో, కానీ ప్రభుతో ఏది? ప్రభుతో నీ వ్యక్తిగతమైన సంబంధం ఏది? లేకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రభు నిన్ను నన్ను ఆదరించడానికి ఇష్టపడుతుంది. అటు ఇటు తిరుగుతూ ఉన్నావు, మందిరంలోని ఉన్నావు, జనులతోని, కానీ ఎక్కడో ప్రభువు లేడు నీలో అనిపిస్తుందా? ఇప్పుడే నాయన నాకు కర్మేలు పర్వత అనుభవాన్ని, ప్రభువా హెర్మోను పర్వత అనుభవాన్ని, ప్రభువా రూపాంతరమైన తాబోరు కొండ అనుభవాన్ని నా జీవితంలో ఇవ్వు నాయనా, నా జీవితంలో ఇవ్వు నాయనా, నిన్ను చూడాలి ప్రభువా అని ఆశ కలిగి ఉన్నావా? అలాగైతే ప్రభు నిన్ను ఆదరించడానికి ఇష్టపడుతుంది. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు ఇంటికి, చూపించు కంటికి.